చూసారా ఈరోజు మొక్కలకి ఒక కొత్త ఫెర్టిలైజర్ ఇద్దాం అనుకొని నేను ప్రిపేర్ చేశాను. ఇది మనం ఎల్లప్పుడూ మనం ఇష్టంగా వాడుకునేది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, అలాగే B6, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఇంకా వేరే ఇంగ్రీడియంట్ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఉల్లిపాయలు అవి. అందులో కూడా విటమిన్ సి ఉంది, B6 ఉంది, B5 ఉన్నాయి. అన్ని పోషకాలు అనమాట. ఇలాంటి పోషకాలు అనేవి మనకి ఎంత అవసరమో మొక్కలకు కూడా అవసరమే. అది వేస్ట్గా పోవటం ఎందుకని చక్కగా మెదిపేసి నేను మొక్కలకి ఇచ్చేస్తున్నాను. వాటర్ డైల్యూట్ చేసి ఇస్తానన్నమాట. అయితే ఇప్పుడు మనం సమ్మర్లో మొక్కలు పూల సంగతి ఎలా ఉన్నా మొక్కలను కాపాడుకోవడం ప్రధాన బాధ్యతగా మనం భావించాలి. రోజు 2 పూటలు వాటర్ అయితే వేయండి. నేను మీ జోగి బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. అయితే ఈ విధంగా చేయటం వల్ల మన మొక్కలు సమ్మర్ నుంచి గట్టెక్కుతాయి అన్నమాట. ఇలా చక్కగా మెదిపేసుకొని దీనిని మనం చక్కగా వాటర్ డైల్యూట్ చేసి ఈ కవర్లో కూడా ఉన్నది కూడా చక్కగా కడిగేస్తున్నాను. వాటర్లో బాగా డైల్యూట్ చేసేసేయండి. ఇదిగోండి, దానికి నేను ఒక బకెట్ వాటర్ వేసాను. ఎక్కువ డైల్యూట్ చేయకపోయినా పెద్దగా నష్టమేముండదు, మొక్కలకు హాని తలపెట్టేది కాదు, హెల్ప్ చేసేదేనిది. కాబట్టి ఈ విధంగా చేయండి. వాటర్ని చక్కగా డైల్యూట్ చేసినాక చక్కగా కలుపుకొని ఇంకా లోపల ఎక్కడెక్కడ ఏమైనా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే వాటిని చక్కగా మళ్ళీ మనం ఇలా మెదుపుకోవాలన్నమాట. స్మాష్ చేసి చక్కగా మెత్తగా చేస్తే వాటర్లో చక్కగా మిక్స్ అవుతుంది కదా. ఇలా మిక్స్ చేసుకొని మన ఇంట్లో అన్ని మొక్కలకు హ్యాపీగా ఇవ్వచ్చు. ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి అన్నమాట. వాటికి చెప్పాను కదా ఇప్పుడు అన్నీ ఉంటాయని చెప్పి. అందులో ఇంతకీ ఇది ఏంటంటే ఇది మనకు పొటాటో అండి, బంగాళదుంప, ఆలుగడ్డ, ఇలా రకరకాలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు కదా. ఇది ఆరోగ్యానికి మనకెంత ఇష్టంగా ఉంటుంది, అలాగే మనకెంతో హెల్ప్ చేస్తుంది, అలాగే మొక్కలకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. పానీపూరి కూర అండి, ఇది మిగిలిపోయిందని చెప్పి వేస్ట్ చేయకుండా నేను ఇలా మొక్కలకు వేస్తున్నాను. చక్కగా కలిపేశాను కదా. ఇదిగోండి, వాటర్ తీసుకొని చక్కగా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఈ మొక్కలని లేదు, ఆ మొక్కలని లేదు, మన ఇంట్లో ఉండే మొక్కలకి అన్నిటికి ఇచ్చుకోవచ్చు. చూడండి, చామంతి మొక్కలు ఎప్పుడు కూడా బడ్స్ వస్తున్నాయి నాకు ప్రతిరోజు పూలకు ఇబ్బంది లేకుండా ఒక్కొక్కటి మరీ సీజన్లో గుత్తులు పూసేట్టుగా కాకపోయినా కూడా కొంచెంగా లైట్గా దవనం, మొన్న నేను నాటాను కదా, అది దవనం మొక్క అన్నమాట. ఇదిగోండి, ఈ చామంతి మొక్క, ఇవి కొత్తగా నాటుకున్నవి, జనవరిలో తీసుకున్నవి. సమ్మర్ని వీటిని కాపాడుకుంటే వచ్చే సంవత్సరం మనకి బాగా ఉపయోగపడతాయి. తొలకరి జలుబు కలిసాక చూసారా, చిన్న చిన్న మొగ్గలు వేసాయి చూసారా, ఆ ఫ్లవర్స్ నాకు ఉపయోగపడుతున్నాయండి. మరి ఆ విధంగా మనం కాపాడుకోవాలి, ప్రతి మొక్కను కాపాడుకోవాలి. మనము 2 times మొక్కలకి నీళ్ళు వేయాలి. ఇదిగోండి, చక్కగా ఫ్లవర్స్ కనబడుతున్నాయి చూసారా, చక్కగా ఫ్లవర్స్ కనబడుతున్నాయి చూడండి, చూసారా. పోషకాలు కంపల్సరీగా ఇవ్వాలండి, ఇస్తేనే మనకు మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా మీరు మార్చి ఇస్తూ ఉండండి. ఎప్పుడు మొక్కలకు ఒకే ఫెర్టిలైజర్ ఇవ్వకుండా మార్చి ఇవ్వటం వల్ల మొక్క అన్నది రకరకాల మల్టీ విటమిన్స్ అన్నవి, మైక్రోన్యూట్రియంట్స్ అన్నవి చక్కగా ఉంది, మొక్క హెల్తీగా ఉంటుంది. మరి ఇది అన్నమాట ఈరోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్, టేక్ కేర్ అండి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఆరోగ్యాన్ని చాలా చక్కగా బాగా చూసుకోండి. మొక్కలను కొంచెం సెమీ షేడ్ ఇచ్చే విధంగా నీడలో ఉంచండి.